సో హీరో గారు మీరు అంటే ఫస్ట్ టైం ఈ ఫిలిం చేయడం కాబట్టి మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ గొప్ప గొప్ప యాక్టర్స్‌తో చేశారు కదా! సో వాళ్ళు కూడా మీకు ఎలా సహకరించారు? సుమన్ గారైతే చాలా సపోర్ట్ చేశారండి. చాలా హ్మ్. కూల్‌గా మాట్లాడాడు. బాగా మంచిగా సపోర్ట్ చేశాడు. అండ్ సుజాత గారు, ఈ జబర్దస్త్ టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. అలా హర్షిత్ బెంగుళూరు అబ్బాయి తదితర వాళ్ళంతా మంచిగా సపోర్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారు ఈ షూటింగ్ అంతా? ఇది దాదాపు ఒక 60 డేస్ చేసామండి. హ్మ్. చాలా కష్టపడ్డాం అసలు. మన మన డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సో ఈ చాలా హార్డ్ వర్క్. ఓకే. నేను కూడా అంటే విన్నాను ఈ పోస్టర్స్ వస్తున్నాయి అని చెప్పేసి రావణ రాజ్యంలో అని చెప్పేసి. బట్ 5, 6 మంత్స్ అవుతుంది మీరు అంటే ఎందుకు డిలే అయింది అనుకోవచ్చు? డిలే మీన్స్ లేదండి, క్వాలిటీ అండి. ఇప్పుడు డిలే అంటే ఇప్పుడు మాకు ఎట్లుంటా అంటే ఇంత హార్డ్ వర్క్ మనం షూటింగ్ ఇచ్చినామో మనం పోస్ట్ ప్రొడక్షన్ లో తొందర పడతాయి బాగుండదు కదా సార్. ఓకే. ఇప్పుడు ఎందులో మాకు అంటే పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు సుమన్ గారు కానీ కాళిక ప్రభాకర్ కానీ ఇప్పుడు మాకు బెంగళూరుకి వెళ్ళి యాక్టర్స్ అండి, ఒక 4 మెంబర్స్ యాక్టర్స్ అండి. సెకండ్ హీరోయిన్, సెకండ్ హీరో అమృత అని ఆమె ఆల్రెడీ సీనియర్ మోస్ట్, ఆమె ఒక మంచి హీరోయిన్. ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా కూడా వాళ్ళు కూడా కన్నడలో మంచి యాక్టర్స్ అండి. సో ఇప్పుడు మా ఆడియన్స్ మీ మూవీ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎందుకు చూడాలంటే మాకు ఆ కాన్సెప్ట్ అదే, అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం అండి. ఈ సినిమా కేవలం ఇప్పుడు జరిగే పరిణామాలు కాకుండా ఇంతకుముందు జరిగిపోయే పరిణామాలు ఊహించి కూడా మేము తీసినామండి. గతంలో జరిగినాయి, ముందు జరగబోయేది ఇప్పుడు జరుగుతున్నాయి ఊహించి. ఒక డ్రగ్స్ కు బానిసైన ఒక చిన్న పిల్లగాడు, అతను పెరిగే పద్ధతి, అతను ఎట్లా మిస్ అవుతాడు, ఎవరు దొరుకుతాడు, అసలు ఏమవుతాడు, ఫైనల్ ఏమవుతాడు, అతని వల్ల సమాజానికి ఎంత నష్టం, ఎంతమంది చంపేస్తాడు, ఆ చంపడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్ అండి. ఆ చంపడం కూడా డిఫరెంట్ యాంగిల్ లో చంపేస్తాడు. ఆ యాంగిల్స్ అనేది అంటే జుగుప్సగా అటువంటి యాంగిల్స్ లో చూపించామండి. అంటే నిజంగా అటువంటి మ్యాండేజ్ ఉంటుందని చెప్తాను. సో ఈ డ్రగ్స్ గురించే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు, డ్రగ్స్ గురించి మాత్రమే తీసానని చెప్తున్నారు కాబట్టి మీ లైఫ్ లో అంటే మీ బ్రదర్ కానివ్వండి, లేదంటే మీ రిలేటివ్స్ లో కానివ్వండి, లేదంటే మీరే డ్రగ్స్ ఏమైనా యూజ్ చేశారా గతంలో? నేను అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ డ్రగ్స్ ఏం వాళ్ళు కానీ నేను పక్కపడిన చూసినండి. అంటే ఒకసారి కనుక వాడికి అలవాటు పడితే వాళ్ళ పరిస్థితులు వాటి దగ్గరికి వెళ్ళి చూశానండి. అంటే నేను దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని దాన్ని నేను బాగా బెరీజ్ చేసుకున్నాండి. అది నాకు మైండ్లో ఉన్నదండి, ఎప్పటి నుంచో మైండ్లో ఉన్నది. అంటే దాన్ని జనాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నా చరిత్ర నాకు తెలుస్తుంది కదా, కాబట్టి నేను 10 మందికి చూపించాలని నాకు మైండ్లో ఏది ఉందో దాని కాన్సెప్ట్ పరంగా నేను చూపించగల నేను సఫలీకృతమని అనుకుంటున్నాను. సో ఓకే, మూవీ అయితే నేను చాలా బాగుండాలని అయితే కోరుతున్నాను. నేను కూడా ట్రైలర్ చూసాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. మూవీ కూడా హిట్ కావాలనుకుంటున్నాను. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఎక్కువ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ ఎడిటింగ్ అవన్నీ చూసాను. సో ఇదంతా ఎవరెవరు చేస్తారు, ఆ టీం గురించి కూడా ఒకసారి చెప్తారా? అక్కడ డిఎస్ఎస్ స్టూడియో అని ఇక్కడ మనకు బాగా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మనకు గోపి గారు అని అందుబాటులో ఉన్నారండి. బ్యాక్గ్రౌండ్ అంటే కొంతవరకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఆయన. మాకేంద్ర కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది కొద్దిగా. అంటే కొన్ని అనివార్య వాళ్ళ నాన్నగారు చనిపోతే కొద్దిగా లేట్ కావడానికి కారణం కూడా అదే అనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ గారిని తీసుకొచ్చి మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేయాలి కదా, అట్లా చేసినాం. మనకు భాస్కర్ అని నెంబర్ 1 ఎడిటర్ అండి, మాకు బాగా సపోర్ట్ చేసింది. యాక్చువల్గా అంటే మీ చాలా పరంగా మేము అప్రిషియేట్ అంటే ధన్యవాదాలు దగ్గర చెప్పాలి. మేము అంత బాగా చేసిండు. సో హీరో గారు, మీ మూవీ రావణ రాజ్యంలో అని ఒక్కసారి పక్కన పెడితే కనుక మీకు ఏ హీరో అంటే ఇష్టం ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ హీరోలో? నాకు ఎన్టీఆర్ ఇష్టం అండి. చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేను ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎన్టీఆర్ అంటే ఆయన మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ అంతా మొత్తం ఇన్కంప్లీట్ గా ఆయన ఫ్యాన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉంటాను. సో ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్, తర్వాత జూనియర్ అలా కంటిన్యూగా అంటే కాబట్టి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారని నాకు బాగా తెలుసు. కాబట్టి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. సో హీరోయిన్స్ లో అంటే ఓల్డ్ అంటే సౌందర్య గారు నాకు బాగా లైక్ అండి. ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే చాలా మంది వస్తూ ఉన్నారు. సో మీరెవరు అనుకుంటున్నారు? ఎవరు అంటే అంత బీట్ చేసే వాళ్ళు నాకు అట్లా అనిపించలేదు. ఓకే. సో సౌందర్య తర్వాత అంటే మన కల్కి మూవీలో మేడం దీపికా పదుకునే మేడం నాకు బాగా ఇష్టం. ఓకే. సో ఇంకా హీరోస్లలో నేను నార్మల్ ఒక పేరు చెప్తే మీరు వాళ్ళ గురించి చెప్పగలుగుతారా? అంటే ఒక 1 word లో చెప్పండి, పర్లేదు. సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారు ఫుల్ హ్యాండ్సమ్. వావ్. మహేష్ బాబు గారు నైస్, అంటే మంచి హార్ట్ఫుల్ కలర్. ఓకే. అండ్ రామ్ చరణ్ గారు? రామ్ చరణ్
సెక్సీ బాయ్, మంచిగా ఉంటాడు. అల్లు అర్జున్ అల్లు ఫైర్, తగ్గేదేలే. తగ్గేది లేదు. ఓకే, సూపర్. సో అయితే అన్న, ఇప్పుడు ఏంటంటే చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు, కానీ సిగరెట్ బాక్స్ మీద అవి సిగరెట్ తాగొద్దు, హానికరం అని చెప్పేసి స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎస్, స్మోకింగ్ ఈస్ ఇంజూరీస్ టు హెల్త్ అని చెప్పేసి ఉంటుంది, కానీ అయినా మానుకోరు, తాగుతారు. సో మీ మూవీ చూసి ఎవరైనా మానుకుంటారు అని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేసాం మేము. అంటే ఎంతో మంది, ఒక్కరిద్దరు మాత్రం నేను సంతోషపడతాను, సక్సెస్ అయినట్టే అండి. ఎందుకంటే అందరు మారాలని ఇప్పుడు మీరే చెప్తున్నారుగా, అలా ఉన్నా కూడా మారతలేదంటే అది నేను దృశ్య రూపం పెట్టిన, వాళ్ళు జస్ట్ ప్రింట్ చేసారు, నేను దృశ్య రూపంగా పెట్టిన, అందరూ చూడాల్సిన సినిమానే. ఇందులో ఇంకోటి ఎక్కడ వల్గర్ కానీ, ఎక్కడ అంటే అంటే లాంగ్వేజ్ పరంగా కానీ, సీన్స్ పరంగా కానీ ఎక్కడ లేవు. అంటే సీన్స్ ఉన్నాయి కానీ మేము చూపించాలి. ఓకే, ఎందుకు చూపించాలి అంటే ఫ్యామిలీతో చూడాలి మా సినిమా, అందరికి అవగాహన ఉండాలి. డ్రగ్స్ అంటే ఏంటి, ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది తెలవాలని మెయిన్ కాన్సెప్ట్ అండి. అంటే మర్డర్లు ఉన్నాయి, రేప్స్ ఉన్నాయి, బట్ మేము సినిమాలో చూపించాలి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు బెంగళూరు కి సంబంధించిన యాక్టర్స్ ని కూడా ఇందులో పెట్టుకున్నారు కాబట్టి అసలు ఈ బెంగళూరు వాళ్ళు మీకు ఎలా టచ్ అయ్యారు? మాకు బెంగళూరు వాళ్ళు కూడా సేమ్ అండి, ఇన్స్టాల్నే టచ్ మాకు. మాకు మెయిన్ ఇందులో అంటే హర్ష అని, ఓకే, సన్నీ అని. హర్ష అంటే మెయిన్ లీడ్ అండి, వీళ్ళను ఎక్సలెంట్ అండి పర్ఫార్మెన్స్, ఫస్ట్ సినిమా. సన్నీ ఆల్రెడీ హీరో అండి, మాకు బాగా సపోర్ట్ చేసాడు. హర్షిత ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ముగ్గురు. అమ్మాయి ఇంకోరు ఉన్నారు, దీపిక అమృత. దీపిక హీరోయిన్ అండి, అమృత సెకండ్ హీరోయిన్. అమృత ఆల్రెడీ హీరోయిన్ ఇంత ముందు, కానీ ఎక్సలెంట్ యాక్టర్ అండి. మాకు ఒక రకంగా చెప్పాలి, వాళ్ళు మాకు మంచి సహకరించారు. అండ్ హీరో గారు, మీకు కూడా అంటే ఈ మూవీ తర్వాత ఇంకా ఛాన్స్ వస్తాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ వచ్చాయి, 2 మూవీస్ వచ్చాయి. సంపూర్ణేష్ బాబుతో కాంబినేషన్ ఒకటే ఉంది, నెక్స్ట్ సార్ వాళ్ళే తీస్తున్నారు. సో మరి టీమ్ మీ ఇప్పుడు ఈ మూవీస్ తర్వాత ఇంకా మరిన్ని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం, కానీ మాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి. ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే సినిమా తీసినామా చూసిరా కమర్షియల్ కావాలి, మాకు సినిమా కమర్షియల్ కాదు, రియల్ లైఫ్ స్టోరీ కావాలి, ఏదైనా కాన్సెప్ట్ కావాలి. అంటే మన సినిమా చూస్తే ఒక్కరు తినడం మారన్నా తృప్తి మాకు ఉండాలి, అది మా కాన్సెప్ట్ అండి. సో దేవసేన గారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో చాలా మూవీస్ లలో రొమాన్స్ ఉంటుంది, ఫైటింగ్, రొమాంటిక్, సాంగ్స్, హీరోలు హీరోయిన్ ఇవి కామన్, ఇవి రొటీన్. కానీ దీంట్లో ఇలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఇలాంటి వాటికి పెద్దగా ఇవ్వలేదు ప్రిఫరెన్స్. ఇంకా అందరూ చూస్తున్నారు లవ్లు, రొమాంటిక్ ఇవి లేకుండా దాంట్లో కేవలం ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోని ఇచ్చారు. బట్ ఏంటంటే డ్రగ్స్ వల్ల మారుమూల ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఇట్లు కూడా ఉంటారు, విలేజ్ లో కూడా అనేది మనకి తెల్లగా మన కంటికి కనిపించేటట్టు చేశారు డైరెక్టర్ గారు, మన హీరో గారు. చాలా బాగుంది, నచ్చిందండి. సో ఇక్కడ సిటీలలో అసలు పట్టించుకోరు, సిటీలలో అసలు విచ్చలవిడైపోయింది, ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరా తెలియదు. చాలా మంది బలైపోయింటారు, కానీ సిటీలో బయట పెట్టలేదు. ఎక్కడ సిటీలో ఇట్లా పోయారు, ఇట్లా అని. ఒక విలేజ్ లో మటుకు ఒక్కతను డ్రగ్ తీసుకొని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు, ఎంతమంది చంపారు, ఒక్కరు తీసుకొని మిగతా వాళ్ళు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. అసలు కనపడకుండా ఎంత మేనేజ్ చేశారు అనేది ఆ మూవీ లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు తీసుకొని వచ్చి ఎండింగ్ లో ఇచ్చేట్లేదండి థ్రిల్లింగ్. అసలు ఆ విలన్ చూస్తే నాకే కంగారు పుట్టింది, మీరు కూడా చూస్తారు ఆ మూవీ. ఈ సినిమాలో ఒరిజినల్ చెప్పాలంటే విలన్ ఎవరో తెలియదండి. మనం ఫైనల్ గా కంప్లీట్ గా మీరు కూడా చెప్పకండి, అలాంటి సాధించారు ఈ మూవీలో. నేనే అసలు భయపడిపోయాను. సో నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి మూవీలు ఇంకా చాలా చేస్తారు మన హీరో గారు, మన డైరెక్టర్ గారు. మా ఒకరి మాత్రం చెప్పగలుగుతానండి, ప్రతి క్షణం ఉత్కంఠ ఉంటుందండి. బోర్ అయితే మా సినిమా 100% కొట్టదండి. ఒక్క నిమిషం కూడా మన సినిమా బోర్ కొట్టదు. ఒక థ్రిల్, ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు అని ఒక ఆరాటం. ఇందులో ఒక పాట తీసామండి, అందులో ఒక ఐపీఎస్ అధికారి, ఒక లా అడ్వకేట్, అంటే వీళ్ళతో అడ్వైజ్ ఇద్దాం అంటే డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ పెట్టి మీటింగ్ పెట్టానండి. సినిమాలోనే ఒక సెట్ వేసి మీటింగ్ పెట్టి వాళ్ళతోనే మనం అడ్వైజ్ ఇప్పించామంట. గ్రామస్తులు కూడా ఆ ఊళ్ళో అరచగా జరుగుతుంటాయి. ఆ టైంలో ఒక సిచ్యువేషన్ సాంగ్ వస్తుందండి, ఆ సాంగ్ హైలైట్ అండి. ఎందుకంటే అసలు ఆ పాట సినిమా స్టోరీ అంతా పాటలో ఉంటుందండి. అంత బాగా మేము కన్విన్స్ చేయగలం ఆ పాట. సర్పంచ్ గారు కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్ సర్పంచ్ గారు మీరు ఫ్లోలో అన్ని రిలీజ్ చేసేస్తున్నారు, చాలా అంత బాగుందండి ఎగ్జాక్టింగ్.
సో చూసారు కదా, రావణ రాజ్యంలో మూవీ టీం అయితే మనతో పాటు అయితే చిట్చాట్ చేయడం అయితే మీరు చూసారు. అయితే ఈ రావణ రాజ్యంలో మూవీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఓవరాల్ మనకి డ్రగ్స్ అవేర్నెస్ గురించి, చాలా మంది డ్రగ్స్ తీసుకొని అయితే చెడిపోతూ ఉంటున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు వాళ్ళే ఈ డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పేసి అయితే చాలా ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఈ డ్రగ్స్ కేసెస్ అనేటివి ఆగట్లేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి కేసుని తీసుకొని ఒక మూవీయే తీయడం జరిగింది ఈ టీం అయితే. సో మనం కూడా ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి కాబట్టి, సో కొత్త టీం కూడా కాబట్టి ఇలాంటి కొత్త యాక్టర్స్ని, కొత్త డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని మన తెలుగు ఇండస్ట్రీలో మనమే ఎంకరేజ్ చేయాలి, మనమే ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి సో మనం కూడా ఎంకరేజ్ చేద్దాము. మూవీ కూడా తప్పకుండా చూడండి. నేనైతే ట్రైలర్ చూసాను, నాకు చాలా బాగా అనిపించింది. సో త్వరలోనే ఈ ట్రైలర్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు కూడా చూసి ఒక్కసారి కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. సో మూవీ అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.